హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పర్ఫెక్ట్‌గా టాప్‌ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నది చూపిస్తున్నాను. సో, వీడియోలోకెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో, నేనైతే ఇక్కడ ఫస్ట్ బక్రం పీస్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. దాని చుట్టూ కూడా ఎక్స్ట్రా క్లాత్ ఉన్నట్లుగా చూసుకొని ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ అనేది చేసేస్తున్నాను. ఇలా చేసిన తర్వాత మళ్ళీ పై వైపున ఇంకా లేచినట్టు ఉంటుంది కదా, దాని మీద కూడా ఒక స్టిచ్ అనేది వేసేస్తున్నాను అనమాట. ఈ బక్రం పీస్ని లైనింగ్ పీస్ మీద పెట్టి ఐరన్ కూడా చేయొచ్చు, బట్ నేనైతే మాత్రం ఇలా స్టిచ్చింగే చేసేస్తాను. ఎందుకంటే మళ్ళీ ఐరన్ బాక్స్ సెట్ చేయడం అవన్నీ పెద్ద ప్రాసెస్ కదా, అందుకోసమనే చుట్టూ ఇలా పెట్టి స్టిచ్ అయితే వేసేస్తాను. ఫస్ట్ ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి స్టిచ్ చేసి రివర్స్ తిప్పేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఈ డ్రెస్ని అంతటినీ కూడా ఫ్లోర్ మీద పెట్టి కిందన ఒక క్లాత్ వేసి లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్కి ఫ్యాబ్రిక్లో ఉంటుంది కదా, అది పెట్టి అటాచ్ చేశాను. ఫినిషింగ్ చాలా అంటే చాలా నీట్గా వచ్చింది. మనం మిషన్ మీద కుట్టినా సరే ఎక్కడో దగ్గర ఉగ్గులు వస్తాయో ఏమో కానీ గమ్ముతో అంటించాం కాబట్టి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. నార్మల్ క్లాత్లు మనం కుట్టేటప్పుడే కొంచెం కొంచెం ఉగ్గులు వస్తూ ఉంటాయి అన్నమాట. ఎక్కడో దగ్గర చిన్నదైన ఎంత మంచి టైలర్స్కైనా సరే ఎక్కడో దగ్గర చిన్న ఉగ్గైనా వస్తుంది. బట్ ఇలా కిందన పెట్టి గమ్మంటించాను కదా, ఇది ఫుల్ జార్జెట్ లైనింగ్ కూడా క్రేప్ లైనింగ్ తీసుకున్నాను, కాటన్ లైనింగ్ కాదు. అయినా సరే చాలా నీట్గా అద్దినట్టు వచ్చింది. దీన్ని ఆల్రెడీ నేను వేసుకొని ఒక షార్ట్ వీడియో అయితే తీసి చూపించాను. ఎవరైనా చూసి ఉండకపోతే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఇక అలా వేసిన తర్వాత రివర్స్ తిప్పాను. టక్స్ పెట్టుకోవాలన్నమాట. కార్నర్స్ తిరుగుతాయి కదా, అక్కడ టక్స్ కరెక్ట్గా పెడితేనే ఈ మూలలంతా బాగా వస్తుంది. నేను టక్స్ పెట్టేసుకొని పైనుండి ఒక టాప్ స్టిచ్ అన్నది వేస్తాను. ఇంకా చివరిన అయితే మనం హెమింగ్ కూడా చేసుకోవచ్చు బ్యాక్ సైడు. బట్ ఏంటో నాకు హెమింగ్ చేయడం అంటే అంతగా నచ్చదు, అస్సలు ఇష్టం ఉండదన్నమాట. నేను బ్లౌజెస్ కుట్టినా సరే హెమింగ్కి వేరే వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాను. ఇంకెలాగా డ్రెస్ నాదే కదా అనేసి పైనుండి ఇంకొక సైడ్ని కూడా ఒక టాప్ స్టిచ్ అన్నది వేస్తాను అనమాట. రిటర్న్ తిప్పి అదే బక్రం పీస్ ఉంది కదా, దాని మీద చివరి నుండి ఒక స్టిచ్ వేసుకుంటూ వచ్చేసాను. నాదే కదా అనేసి, నాది కాకపోయినా సరే బయట వాళ్ళదైనా ఇలా ఒక స్టిచ్ వేసేస్తూ ఉంటానన్నమాట. డ్రెస్కి అంతగా మిషన్ స్టిచ్ అయితేనే బాగుంటుంది, ఎవరో చేయమంటారు హెమింగ్. ఇలా మొత్తం అంతా కూడా ఒక స్టిచ్ అన్నది వేసుకుంటూ వస్తాను. నాకైతే అది మాత్రం చాలా, చూసారా ఆ లుక్ మనకి తెలుస్తుంది. నెక్ అంతా కూడా ఎంత బాగా వస్తుందో. ఇప్పుడైతే ఫ్రంట్ నెక్కి క్రాస్ పీసులు పెట్టి జాయిన్ చేసేస్తాను అనమాట. బక్రం పీస్ ఏం యూజ్ చేయట్లేదు. సో ఇలా క్రాస్గా కటింగ్ చేసుకుంటున్నాను. లైనింగే 2 పీసులు అయితే సరిపోతుంది, డ్రెస్ నెక్కే కాబట్టి సరిపోతుంది. ఇలా నీట్గా ఉన్నట్టుగా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకొని జాయిన్ చేసుకుంటున్నాను అనమాట. సో చూడండి, ఇలా జాయిన్ చేసుకోవడమే. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ నెక్ మీద పెట్టి అటాచ్ చేసేస్తున్నాను. చూడండి, ఒక పాదం వరుసన మొత్తం అంతా కూడా ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయడమే. ఇలా స్టిచ్ చేసిన తర్వాత అక్కడక్కడ టక్స్ పెట్టుకొని మళ్ళీ చూడండి అక్కడక్కడ కొంచెం కొంచెం టక్స్ అయితే పెట్టుకున్నాను. ఇలా పెట్టిన తర్వాత ఫోల్డ్ చేసి పైనుండి ఒక టాప్ స్టిచ్ అన్నది వేసుకుంటూ రావాలి. ఈ స్టిచ్ అన్నది కరెక్ట్గా మనకి లైనింగ్ మీదే పడాలి, ఒరిజినల్ క్లాత్ మీద అయితే అస్సలు పడకూడదు. ఇలా చివరి వరకు వేసిన తర్వాత పైన ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే పైకి తేల్చి కట్ చేశారంటే ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ నాకైతే ఎక్స్ట్రా క్లాత్ అంతగా ఏం లేదు. చిన్నది ఇక్కడ ఉంటే నెక్ టర్న్ తిరుగుతుంది కదా, అక్కడ ఉంటే కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఇలా చేసిన తర్వాత మళ్ళీ పైన అది ఫోల్డ్ చేసి ఇంకొక స్టిచ్ అన్నది వేసామంటే సరిపోతుంది. ఇక్కడ హెమింగ్ అయినా చేసుకోవచ్చు, బట్ నేనైతే మాత్రం మిషన్ కుట్టే వేసేస్తున్నాను. ఇలా మొత్తం అంతా కూడా చివరి వరకు వేసుకోవడమే. మనకి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు రెడీ అయిపోయాయి. హ్యాండ్స్కి అయితే నేను లైనింగ్ అటాచ్ చేసుకున్నాను ఆల్రెడీ. ఇప్పుడైతే షోల్డర్ జాయిన్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఒకదాని నుండి స్టార్ట్ చేసి ఇంకో దానికి కూడా షోల్డర్ జాయింట్ అయితే చేసుకోవాలి. రఫ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ బాగా స్టార్టింగ్లో ఎండింగ్లో. ఇక్కడ మనకి సైడ్న కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, దాన్ని అయితే నీట్గా కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత హ్యాండ్స్ అయితే జాయిన్ చేస్తున్నాను. మీకు ఆల్రెడీ చెప్పాను కదా హ్యాండ్స్కి లైనింగ్ అటాచ్ చేసుకున్నాను అనేసి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఏది వస్తుందో బ్యాక్ పార్ట్కి ఏది వస్తుందో చెక్ చేసుకొని హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసుకోవడమే.
చూడండి ఇక్కడ మనకి ఫ్రీగా వదులుతూ స్టిచ్ అన్నది వేసుకోవాలి. అప్పుడే హ్యాండ్స్ ఫ్రీగా ఉంటాయన్నమాట. ఉగ్గుల్లా రాకుండా నీట్‌గా వస్తుంది. ఇక ఒక సైడ్ వేసాను కదా! మళ్ళీ రిటర్న్ తిప్పి ఇంకొకసారి వేసామంటే డబుల్ స్టిచ్ అయిపోతుంది. ఇంకొక వైపున కూడా సేమ్ అదే విధంగా వేసుకోవడమే. చూడండి ఫస్ట్ అయితే మిడిల్ నుండి స్టార్ట్ చేశాను కదా! మిడిల్ నుండి స్టార్ట్ చేసి ఆ చివరి వైపు అయితే వేసుకుంటూ వెళ్ళాను. మళ్ళీ రిటర్న్ తిప్పి దాని మీద నుండి ఇంకొక స్టిచ్ అయితే వేసాను. ఇప్పుడు మళ్ళీ మనకి ఇంకొక వైపున వేయలేదు కదా స్టిచ్, అటు సైడ్ కూడా ఇలా వేసుకుంటూ వచ్చేయడమే. చాలా నీట్‌గా వచ్చేస్తుంది. మనం చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చాలు. మళ్ళీ రిటర్న్ తిప్పుకొని ఇటు సైడ్ కూడా వేసుకున్నామంటే డబుల్ స్టిచ్ అయిపోతుంది. మనం మిడిల్ నుండి స్టార్ట్ చేయాలి హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు. కొంతమంది అయితే స్టార్టింగ్ నుండి పెట్టేస్తారు. బట్ మిడిల్ నుండి చేస్తేనే నీట్‌గా వస్తుంది. ఇప్పుడు ఈ హ్యాండ్ ఏ విధంగా జాయిన్ చేశానో సేమ్ రెండో హ్యాండ్ కూడా అదే విధంగా జాయిన్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 హ్యాండ్స్ కూడా జాయిన్ చేశాను. హ్యాండ్స్ జాయిన్ చేసిన తర్వాత సైడ్ జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ ఆర్మ్ లూజ్ ఫస్ట్ హ్యాండ్ లూజ్ చెక్ చేసుకొని హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకొని అక్కడ నుండి స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఇలా స్టిచ్ చేసిన తర్వాత సైడ్ జాయిన్ చేయడానికి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు డ్రెస్సులకి. ఏం లేదు, నేను ఇక్కడ ఒక చిన్న సింపుల్ టిప్ అయితే చెప్తాను. అదేంటంటే చూడండి, మనం ఒకవైపు అయితే మార్కింగ్ చేస్తాం కదా! ఇలా లైనింగ్ క్లాత్ అటాచ్ చేసుకున్న తర్వాత రెండో వైపు కూడా మార్కింగ్స్ వచ్చేటట్టుగా ఇలా స్కేల్‌తో లైన్స్ అయితే డ్రా చేసుకున్నారనుకోండి ఈజీ అవుతుంది. ఇక్కడ నేను మొత్తం మీద 3 కుట్లు అయితే వేస్తాను. ఫస్ట్ ఒక కుట్టు కరెక్ట్‌గా మెజర్‌మెంట్స్ ప్రకారం వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఈ కుట్టు గనుక అటు ఇటు అయితే లూజ్ అయినా అవుతుంది, లేదైనా టైట్ అయినా అవుతుంది డ్రెస్ అన్నది. సో, మనం ఈ కొలతలు ఫస్ట్ ఏసే స్టిచ్ మాత్రం జాగ్రత్తగా వేసుకోవాలి. లేదంటే టైట్ అయినా అయిపోతుంది, లేకపోతే లూజ్ అయినా అవుతుంది. సో, ఇలా 3 కుట్లు వేసి చివరికొచ్చేసరికి 3 కుట్లు ఒకదాని మీద ఒకటి ఉన్నట్టుగా చూసుకోవాలి. పక్క పక్కన గాకుండా. ఇప్పుడు పైన ఎక్స్ట్రా థ్రెడ్ ఉంది కదా! దాన్నంతటిని నీట్‌గా కటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొక వైపున సైడ్ జాయిన్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ నేను ఇటు సైడే మార్కింగ్ వేశాను కాబట్టి ఆ మార్కింగ్ మీదగా స్టిచ్ చేయడం కోసం ఇలా పెట్టి స్టిచ్ చేసుకుంటున్నాననమాట. ఫస్ట్ స్టిచ్ చేసానంటే మిగతా 2 స్టిచ్‌లు కూడా రిటర్న్ తిప్పి వేసుకోవచ్చు. బట్ మార్కింగ్ అయితే మనం అలా బ్యాక్ సైడ్ అయితే కరెక్ట్‌గా చేయలేమనేసి నేను ఇలా ఫ్రంట్ సైడే మొత్తం అంతా కూడా చేసుకున్నాను. ఇక్కడ ఈ మార్కింగ్‌కొచ్చేసరికి రఫ్ చేసుకున్నాననమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రిటర్న్ తిప్పామనుకోండి కరెక్ట్‌గా ఆ స్టిచ్ పక్క నుండి ఒక పాదం వరుసన స్టిచ్ వేసుకుంటూ వచ్చేస్తే సరిపోతుంది. చూసారా ఎంత ఈజీగా సింపుల్‌గా మనం ఉగ్గులెక్కడ రాకుండా నీట్‌గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చాలు. ఇప్పుడు మూడో స్టిచ్ అనమాట. ఇలా వేసుకుంటూ వచ్చేయడమే. ఇలా వేసిన తర్వాత మనకి రెడీ అయిపోయింది. సైడ్‌ని టక్స్ కుట్టేసుకుంటే డ్రెస్ అంతా కూడా రెడీ అయిపోయినట్లే. ఇక్కడ ఏం చేయాలంటే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ సైడ్‌ని హ్యాండ్స్ దగ్గర ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా! దాన్నంతటిని నీట్‌గా కటింగ్ చేసుకోవాలి. రెండో వైపున కూడా సేమ్ అంతే నీట్‌గా కట్ చేసేసాను. కట్ చేసిన తర్వాత ఇప్పుడు సైడ్‌న టక్స్ ఉంటాయి కదా! ఆ టక్స్‌ని కుట్టుకుంటున్నాను. దానికన్నా ముందు చూడండి నేను గమ్ అయితే అంటించేసాను. బట్ కింద వైపున లైనింగ్ ఉంది కదా! దాన్ని ఫోల్డ్ చేసి కుట్టి అంటించవలసింది. బట్ నేను అలా అంటించలేదనమాట. అందుకోసమని చిన్నది జాయింట్ ఊడదీసి అప్పుడు ఇలా అటాచ్ చేస్తున్నాను. అదే కింద వైపున ఫోల్డ్ చేసి స్టిచ్ వేస్తున్నాననమాట. ఇంకొక సైడ్ కూడా అంతే ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. అలానే జాయిన్ చేశాను. జాయిన్ చేసిన తర్వాత నాకు ఐడియా వచ్చిందనమాట. ఫస్ట్ స్టిచ్ చేసి ఫ్యాబ్రిక్‌లో పెట్టి అంటించినా బావున్ను అనేసి. ఇంకా చేసిన తర్వాత ఇంకేం చేయలేం కదా! అందుకోసమని స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇలా చేయొచ్చులే అనేసి అనుకున్నాను. సో, ఇప్పుడు చూడండి ఇంకొక వైపున కూడా సేమ్ అదే విధంగా జాయింట్ అయితే చేసేస్తున్నాను. కింద వైపున ఫోల్డ్ చేసి కుట్టు వేస్తాం కదా! అది జాయింట్ అంటున్నాను నేను. సో, ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ అయితే వేసేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం సైడ్‌న టక్స్ ఉంటాయి కదా! టక్స్ స్టిచ్ చేసుకోవడమే. ఇలా సైడ్‌ని ఫోల్డ్ చేసి ఒక 1 ఇంచ్ వరకు మనం ఎంతైతే మార్క్ చేసామో అంత 1 ఇంచ్ మార్క్ చేస్తాం కాబట్టి ఆ 1 ఇంచ్ కూడా ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ అన్నది వేసుకుంటూ వచ్చేయాలి. ఫస్ట్ కార్నర్ నుండి వేసుకోవాలి. అంటే మనం ఫోల్డ్ చేస్తున్నాం కదా! ఆ ఫోల్డింగ్ మీదుగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. కింద వరకు కూడా సేమ్ అదే విధంగా వేసుకొని చివరి వరకు కూడా సేమ్ అదే విధంగా వేసుకుంటూ వస్తాను. ఇలా వేసిన తర్వాత చూడండి ఇప్పుడు ఆ పక్క నుండి ఇంకొక స్టిచ్ వేసుకుంటూ రావాలి మనం.
ఇంకో స్టిచ్ వేసామంటే సరిపోతుంది. నేనేం చేస్తున్నానంటే కింద వైపు నుండి వేస్తున్నాను. ఆ సైడ్ నుండి అలా వేసుకుంటూ వచ్చేస్తే సరిపోతుంది. అలా పై వరకు కూడా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే. అది ఆ చివరికి రావాలన్నమాట. ఈ స్టిచ్లు బాగా వస్తేనే ఫినిషింగ్ బాగుంటుంది. ఇప్పుడు ఇంకొక సైడ్ స్టిచ్ చేసుకోవాలి కదా. ఇటు సైడ్ చూడండి, మీకు ఇందాక కొంచెం క్లారిటీ లేదు. ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసుకొని అక్కడ అడ్డంగా ఒక కుట్టు వేసిన తర్వాత మనం సైడ్కి దించుకొని అప్పుడు స్టిచ్ వేసుకోవాలి. చూసారా, ఇప్పుడు నీడిల్ కిందకు ఉంచాలి, పాదం పైకి ఎత్తాలి. ఇలా ఎత్తేనే బాగుంటుంది, అంటే సూది అటు ఇటు తిరిగిపోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టేసుకోవడమే. మీకు ఒక సైడ్ది అయితే చూపిస్తాను, రెండో వైపుది మీరు స్టిచ్ చేసుకోండి. సేమ్ ఇదే విధంగా స్టిచ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. కింద వరకు కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ కిందకు వచ్చేసరికి లైనింగ్ క్లాత్ లేదు కాబట్టి కొంచెం ఇబ్బంది అయితే పెట్టింది. లైనింగ్ ఉందనుకోండి కొంచెం స్టిఫ్గా ఉంటుంది కాబట్టి ఈజీగా ఫోల్డ్ అయిపోతుంది. బట్ ఇది ఓన్లీ జార్జెట్ క్లాత్, అందులోని లైనింగ్ ఏం లేదు కదా కిందకు వచ్చేసరికి. సో అందుకోసమనే కొంచెం ఇబ్బంది అయితే పెట్టింది ఫోల్డ్ చేయడం కోసం. అంటే స్ట్రైట్గా రావట్లేదు అనమాట, ముడతలుగా వస్తుంది. ఇలా ఏదో రకంగా ఇంక అడ్జస్ట్ చేసి కుట్టేశాను. కుట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ పక్క నుండి ఇంకొక స్టిచ్ వేసుకుంటూ వచ్చేయడమే. ఇందాక చూపించాను కదా, సేమ్ అదే విధంగా ఇలా కింద వరకు కూడా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. నీట్గానే వచ్చింది మొత్తం డ్రెస్ అంతా. స్టిచ్చింగ్ అయ్యేటప్పటికి ఈ టక్స్ కూడా బాగానే వచ్చాయి, పర్లేదు. సో ఇలా మొత్తం అంతా కూడా రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా కుట్టేసుకున్నాను. కుట్టేసిన తర్వాత ఇప్పుడు కింద వైపున మనకి ఉంటుంది కదా, దాన్ని ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపించే విధంగా ఫోల్డింగ్ మీదుగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. సైడ్ వేసుకున్న తర్వాత మళ్ళీ కింద వైపున కూడా సేమ్ అదే విధంగా మనం సైడ్ని టక్స్ ఏ విధంగా కుట్టామో ఆ విధంగా కుట్టేసుకోవడమే. ఇది ఫ్రెండ్స్ మొత్తానికి ఈ రోజటి వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. అలాగే వీడియో ఎలా అనిపించిందో అన్నది కమెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.